ఫ్రెండ్స్ వీడియోని అయితే ఏమాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అన్ని మీకైతే డైరెక్ట్ దొరకవు. మీరు ఎప్పుడైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తారో మీకు అప్పుడు మాత్రమే బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ వీడియో వచ్చి కొంచెం స్లోగా అయితే చెప్తా, ఎందుకంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే చాలామంది చెప్తున్నారు అన్న కొంచెం స్లోగా చెప్పు అని అయితే నాకు కామెంట్ చేస్తున్నారు. అందుకోసం అయితే దీంట్లో అయితే నేను కొంచెం అయితే స్లోగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మీరు చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే దాంట్లో వచ్చేసి అయితే ఈ టూన్ యాప్ లింక్ ఇవన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే నా స్టైల్లో నేనైతే చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు వేరే వేరే ట్రెండ్ అయితే చూడదు, వచ్చేసి నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకోసం అయితే మీరు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీరైతే మీద ఏదైనా ఒక ఇమేజ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఇమేజ్ ఎంచుకుంటే మీకైతే ఫేస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఇట్లా జూమ్ అవుట్ అయితే చేసుకోండి, సైడ్కి బార్డర్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూడండి. చూసిన తర్వాత మీరైతే డాటా అనేది అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్స్ అనేది ఇవ్వండి. రైట్స్ మీద చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ అనేటైతే ఇదైతే లోడ్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు రీసెంట్గా చూసే ట్రెండ్ అయితే మీరు డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ పిక్సార్ట్తో. మీరైతే డైరెక్ట్ జస్ట్ ప్యాకెట్లో చేతిలో పెట్టుకునే ఉంది కదా, మీరైతే ఆ ట్రెండ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా ఒకసారి అయితే మీకైతే ఒక లుక్ వేసి అయితే చూపెడతాం ఫ్రెండ్స్. మొత్తానికి మీ పిఎన్జీ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే రీసెంట్ ట్రెండ్ అయ్యేది వచ్చేసి మీకు నేను చూపెడతాను చూడండి. రీసెంట్ ట్రెండ్ అయ్యేది వచ్చేసి ఇంట్లో ఎఫెక్ట్స్లో వచ్చేసి ఇది రీసెంట్ ట్రెండ్ అయ్యేది వచ్చేసి ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే రీసెంట్గా అయితే ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా డిస్క్రైబ్ మీద క్లిక్ చేసి ఒక మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇవరకు మీరైతే అదైతే చూసిరు కదా, దీని అయితే మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా స్క్రీన్ షాట్ అయితే తీసుకున్న తర్వాత మీరైతే మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా మీ మొబైల్లో ఉన్న సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఒక 2 సెకండ్స్ అయితే లోడ్ అయితే ఫ్రెండ్స్. పిక్సార్ట్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే నేనైతే లోడ్ చేస్తా. చేసుకున్న తర్వాత మీరైతే క్యాప్షన్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అనేది అయితే నేనైతే ఎంచుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకున్నా ఫ్రెండ్స్. నా దగ్గర ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకుంటున్నాను. ఇదైతే రీసెంట్ అయితే ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రెండ్ అయ్యేదని ఎంచుకుంటారు కదా, ప్రతి ఒక్కరికి వైరల్ కావాలని ఉంటుంది. అందుకోసం అయితే నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా మీరు బైక్ది కావాలనుకుంటే నేనైతే ఇప్పుడు బైక్ది ఎడిట్ చేసి చూపెడుతున్నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను మర్చిపోయినా, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది నేను వీడియో లాస్ట్లో చూస్తే మీకు అర్థమైతే క్లియర్ దొరుకుతుంది. ఎంచుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఆడెడ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఆడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టూల్విజ్లో స్క్రీన్ షాట్ కొట్టిన స్క్రీన్ అదైతే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత క్రోప్ మీద క్లిక్ చేసి ఓన్లీ మీ ఫేస్ మందం నుంచి మిగతా అంతా క్రోప్ చేయండి. చేసిన తర్వాత రైట్స్ మోడ్ ఇవ్వండి. రైట్స్ మోడ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేసి ఈ బయట పార్ట్ అంతా ఎరేజ్ అయితే చేయండి. నేనైతే మొత్తం ఎరేజ్ చేసి అయితే మీకైతే చూపెడతా ఫ్రెండ్స్. మొత్తం మీరైతే ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్స్ మోడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడ ఈ హెడ్ కన్నా అయితే అటాచ్ చేయండి. నేను ఇదైతే స్టిల్ ఇడిదికుండా నా హెడ్ అడిదికుంది కాబట్టి ఇక్కడ ఫ్లిప్ రొటేట్ మీద క్లిక్ చేసి నేనైతే హెడ్ అయితే ఇడిదికైతే మారుస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా మార్చి ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టిన ఫ్రెండ్స్. ఓకేనా కొంచెం అయితే చిన్నగా అయితే చేస్తున్నా. ఇక్కడ ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ కిందికి రండి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్జసెంట్ మీద క్లిక్ చేసి బ్రైట్నెస్ అనేది కొంచెం అయితే ఇంక్రీజ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ సాచురేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సాచురేషన్ వచ్చేసి ఒక +25 అలా ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఇంక్రీజ్ చేసిన తర్వాత మీకైతే ఓవరాల్ ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఇలా వచ్చిన తర్వాత రైట్స్ మోడ్ ఇవ్వండి. రైట్స్ మోడ్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి మీరైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో కింద లాస్ట్లో డీజే మూవీ పోస్టర్ ఎడిటింగ్ అయితే ఒక వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వీలుంటే స్క్రీన్ మీద చూపెడతా. ఆ వీడియో ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఆ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఆ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వీడియో డిస్క్రిప్షన్లో లాస్ట్ ఫ్రెండ్స్ కింద మీకైతే అక్కడ కార్టూన్ ఫోటో బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకు 2 లింకులు కనిపిస్తాయి. మీరు ఏ లింక్ నుంచి అయినా మీరైతే ఏ బ్యాక్గ్రౌండ్స్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ కుంటి. జై హింద్.